హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? పండగలకు ఊర్లు వెళ్ళిపోయి మంచి మంచిగా స్వీట్స్, నాన్ వెజ్లు, పొంగళ్ళు అన్నీ తినేసి చక్కగా రిటర్న్ అయిపోయి ఉంటారు ఇంటికి. మిగిలిన స్వీట్స్ తీసుకొని మంచి మంచి మెమరీస్ తీసుకొని కదా. సో ఇవన్నీ తిని నోరు కొంచెం ఇదైపోయి ఉంటుంది కదా. దానికోసం ఈరోజు నేను మనందరి కోసం ఒక మంచి స్పైసీ టమాటో పచ్చడి చేసేస్తాను, వచ్చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ, రైస్ అన్నిట్లోకి బాగుంటుంది. ఫస్ట్ అయితే 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని నీట్గా కడిగేసి హాట్ వాటర్లో నానబెట్టేసుకోండి. అండ్ 3/4 కిలో టమోటాలు తీసుకొని నీట్గా కడిగేసి తడి లేకుండా చక్కగా తుడిచేసేయాలి. అయితే ఇప్పుడు వీటన్నిటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇది ఒక 10 to 15 డేస్ కానీ 1 మంత్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ టమాటాలన్నీ వేసి ఉప్పు వేసేసి బాగా కలిపి మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి చక్కగా మగ్గిపోతుంది. ఈ మగ్గేలోపు మనం ఒక చిన్నది చేసేసుకుందాం. ఇలా మగ్గాలన్నమాట. ఇది మళ్ళీ కలిపి మూత పెట్టేద్దాము. ఇప్పుడు చింతపండు వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 కిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతుంది. అవి చక్కగా దోరగా వేయించి ఒక చిన్న బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ 1.5 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత అవి కూడా ఒక బౌల్లో పెట్టేసుకుందాం. ఇక్కడ ఈ చక్కగా ఉడికిపోతూ ఉంది, మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా ఒకసారి చక్కగా వేగనివ్వాలి. ఇందులో తడి ఏదన్నా ఉంటే పోతుంది. ఇప్పుడు గుప్పిడి వెల్లుల్లి, గుప్పిడి అంటే ఒక 10, 11 అది మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని ఇంగు వేసుకొని అదంతా కూడా పక్కన పెట్టేయండి. ముందుగా వేయించుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇవంతా చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా పసుపు, కారం నేను నార్మల్ కారం, కూరల్లో కారమే నాకు ఆ కారం సరిపోతుంది. మీకైతే బాగా స్పైస్ తినే వాళ్ళు ఉంటారే కదా కొంతమంది, వాళ్ళకు అయితే మనం ఊరగాయల్లో అలా అంటే ఆవకాయలో అలా వేసుకుంటాం కదా, అలాంటి కారం తెచ్చుకొని కలుపుకుంటే ఇంకా కలరు కారము భలే ఉంటుంది. అండ్ ఇదైతే నాకు సరిపోతుంది. ఈ పచ్చడి 10 నుంచి నెల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు కూడా ఉంటుంది. అయితే వాటర్ పడకుండా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇది బాగుంటుంది కూడా, చాలా త్వరగా అయిపోతుంది పచ్చడి అంతా కూడా. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ముందుగా మనం దంచిపెట్టుకున్నాం కదా మెంతుల పౌడరు, అది కూడా వేసి పోపు ఇవన్నీ కూడా వేసి చక్కగా కలిపేసి ఒక గ్లాస్ జార్లో కానీ పెట్టుకోవడమే. ఈ పచ్చడి నిజంగా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.